రెడీ బంద్ చేసిన చూపెట్టలకు ఎట్లా వస్తుంది చూడు. కొత్తిమీర వేసేసుకుందాం సింపుల్గా సింపుల్గానే, ఎక్కువ మసాలాలు కాదు ఏం కాదు, మనం ఇట్లా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. ఎంత బాగా వచ్చింది ఇట్లా ఈ రకంగా గ్రేవీలో. ఇంకా చల్లగా అయితే ఇంకా గట్టిగానే అవుతుంది. ఈ రకంగా వండుకోవచ్చు. ఎంత బాగుంది చూడండి, తగ్గేది లేదు. ఏంటంటే ఇది సబ్సిడీ అయితే వేసుకోరు కదా, మంచి మంచి వంటతోటి సింపుల్ తోటి మీ ముందుకు వస్తున్నా. ఇది కమ్మతనంలో సూపర్ స్మెల్ ఎట్లా వస్తుందో, కమ్మగా వస్తుంది కదా, మంచి లైక్ చేయండి, కామెంట్ పెట్టుండ్రి. ఇది ఎట్లున్నది అన్నది సింపుల్ గా అప్పటికప్పుడు మగవాళ్ళు అయినా ఇంట్లో వండుకోవచ్చు, పిల్లలు కూడా వండుకోవచ్చు. ఆ టైంలో మనకు ఏంటంటే ఇంట్లో ఎవరు లేకుంటే అందరాని వాళ్ళు కూడా అప్పుడే పొయ్యి మీద వేసుకొని తినచ్చు. టేస్ట్ సింపుల్ చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ తోటి. ఇది కూడా గ్రేవీ బాగుంటుంది. సరే, మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో సింపుల్ గా చికెన్ గ్రేవీ తోటి, కొంచెం గ్రేవీ అంటే బాగా గ్రేవీ కాదు, చికెన్ కర్రీ సింపుల్ గా ఎవరైనా రూమ్లలో ఉన్న వండుకుంటట్టుగా, వండుకుంటట్టుగా. మళ్ళీ పిల్లలు కూడా అప్పటికప్పుడు వండుకున్నాలనుకుంటే, మగవాళ్ళు వండుకోవాలంటే, ఇంట్లో ఆడవాళ్ళని కూడా అప్పటికప్పుడు పొయ్యి మీద వేసేసుకొని అర్జెంటుగా తినేటట్టుగా చికెన్ కర్రీ చేస్తున్నా. అడిగిరు కూడా సింపుల్ గా ఏమని కూడా అడిగిరు. మమ్మీ సింపుల్ చికెన్ కర్రీ తోటి ముందుకు వచ్చేసింది. ఏం వేసుడు లేదా, సింపుల్ గానే ఆ టేస్ట్ బాగుంటది. సింపుల్ గా కూడా ఇది చూపెట్టబోయే ముందు మన వాళ్ళు నడుచుకుందాం కదా ఒకసారి. మంచిగా ఉన్నాం మేము. మంచి మంచి వంటలతో కూడా, సింపుల్ వంటలతో కూడా మేము ముందుకు వస్తున్నాం. ఇక ఈ వంటలు అంటే ఇది ఏంటంటే ఎంత వంట రానోళ్ళు కూడా చేసేసుకోవచ్చు, టేస్ట్ గా తినచ్చు, బాగుంటుందా. ఇట్లా ఎప్పుడెప్పుడు చేస్తా కదా నేను, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు చూపిస్తా. ఎట్లా చేసుకోవాలి, పెద్దగా మసాలాలు కాదు, మామూలుగా సింపుల్ గా ఇంట్లో ఉండేటివే. అవును, ఒక చికెన్ మసాలా ఉంటే సరిపోతుందా? చికెన్ మసాలా ఒక ప్యాకెట్ తెచ్చుకునే వేసుకుంటారు. చికెన్ మసాలా చికెన్ మసాలా ఒక ప్యాకెట్ తెచ్చుకునే వేసుకుంటారు. ఆ రకంగా నేను చూపిస్తున్నా. అవును, షాప్స్ లలో దొరుకుతాయి కదా చికెన్ మసాలా, అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతాయి. మనం రూమ్ లో వండుకుంటేందుకు ఇట్లా వండుకుంటే బాగుంటదని నేను సింపుల్ గానే చూపిస్తున్నా. ఎక్కడైనా వండుకోవచ్చు మీ ఇది. ఇక వండుకున్నట్టే బట్టి కర్రీ, టమాటా కర్రీ అవి వండుకున్నట్టే ఈజీగా వేసుకొని తినచ్చు. చికెన్ మసాలా కూడా మన దాంట్లో ఉంది, ఎట్లా చేయాలన్నది. ఆ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా, చెక్ చేయుర్రి. చికెన్ మసాలా మీకు వీలు కాకపోతే బయట కొనుకొచ్చుకొని చేసుకోండి అట్లా. మమ్మీది అది కూడా చేసి చూపెట్టిందని గుర్తు చేసుకుంటారు, చేసి పెట్టుకుంటారు. ఎప్పుడు చికెన్ మసాలా, మటన్ మసాలా రెండు. ఇంకా అంతకుముందు రకం చేసిన, మొన్న చేసింది అయితే స్మెల్ లెవెల్ కొడుతుంది. చికెన్ మసాలా పెట్టేసింది, అది సూపర్. చేసుకున్నామని కూడా కామెంట్ చేసిర్రు, బాగుందని చెప్పిర్రు. ఇదంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాట ఏంటంటే నచ్చుతున్నాయి అని చెప్తుండ్రు, చెప్పమంటారు. ఇక చెప్పమంటారు కాబట్టి ఇక చెప్పు. నేను కూడా ఎవరైనా కానీ మగవాళ్ళు తోడు కావాలనుకుంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా తోడు కావాలనుకుంటారు. తోడు కావాలనుకుంటే కరెక్ట్ అయిన తోడు ఉంటేనే వాళ్ళు మంచిగా ఉంటది. కరెక్ట్ అయిన తోడు కాకపోతే వాళ్ళు ఇబ్బందులే పడతారు. కరెక్ట్ అయిన తోడు అన్నది మనకు తోడు అవసరం ఉన్నది అంటే తోడు కావాలి, అబద్ధాన్ని కాదు. తోడు లేని జీవితం ఒక్కరు ఒంటరిగా మాత్రం మీరు ఏది కూడా సాధించలేరు. ఇప్పుడు ఒక్కరికొక్కరం తోడు ఉంటేనే యూట్యూబ్ నడుస్తుంది, ఇది కూడా అంతే. తోడు అన్నది మనకు గొప్పగా చేసే తోడు ఉండాలి. మనకు కిందికి చేసే తోడు ఉన్నదనుకో, అది పనికిరాని తోడు. కరెక్ట్ తోడు ఉంటే లేదు తోడని బాధపడతారు. బాధపడతారు కాబట్టి తోడు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ మంచి తోడై నిల్చుండ్రి, మంచి భర్త అయి నిల్చుండ్రి, మంచి భార్య అయి నిల్చుండ్రి, మంచి బిడ్డలై నిల్చుండ్రి, మంచి కొడుకులై. ఇక ఇట్లా ఉన్నది ఏ రిలేషన్ అయినా తోడుగా నిల్చుండి డీమ్గా ఉండి ఒకరికొకరు అర్థం చేసుకుంటే ఆరోగ్యం ఖరాబ్ అయిన రోజు కూడా మనకు
వాళ్ళు తోడుగా ఉంటే మనకు మన కరెక్ట్ చేసేది ఉంటే చేస్తారు, మనకు అయ్యేది ఉంటే చేస్తారు, లేకుంటే కాంతి ఉంటే కూడా ఏం చేయలేదు. అయ్యేది ఉంటే మాత్రం తోడుగా నిల్చుండి చేస్తారు. మనం కోట్లు ఉన్నా కానీ పనికిరావు. పనికిరావు. మనకు ఎంత పైసలు ఉన్నా కానీ పనికిరాదు. తోడు మాత్రం మంచి తోడు ఉండాలి. మంచి తోడు ఉన్నదనుకో ఇల్లు సూపర్ సూపర్, ఇక బృందావనం ఉంటది. అది మంచి మాట నచ్చింది నాకు. ఏ తోడు లేనిది ఒంటరి జీవితం అన్నది ఒక ఒంటి బండి లాగినట్టుంటది. ఇక ఎటు వాడతామో, ఎటు అవుతుందో, ఎట్లయితుందో, ఏమైతుందో తెలియదు. అదంతా డేంజర్ ఏది ఉండదు. ఒక ఎడ్ల బండి కూడా 2 ఎడ్లు నడిస్తేనే లాగుతుంది. బండికి ఒక్క ఎద్దు లేదు, ఒకటే ఉన్నదంటే అది ఎటు లాగినా గానీ కష్టమే. డొల్పస్తే ఎటు పడిపోతాము, నిట్టుగానైతే పోదాము అని ట్రై చేస్తుంది. ఎడ్ల బండి తోటి నేను చెప్తున్నా ఏంటంటే మంచి తోడుగా మంచిగా నిల్చుండ్రి, తోడు ఉండుర్రి. ఎందుకంటే మంచి తోడు కాకపోతే కూడా వేస్ట్. సూపర్, మంచి మాట. నాకు నచ్చింది మమ్మీ, నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి. మాట్లాడినా కష్టాల గురించి మాట్లాడుతున్నా ఓకే అని అనుకుంటారు. కష్టాల గురించి మాట్లాడినా రకరకాల కష్టాల గురించి చెప్పిన. తోడు గురించి అంటే రకరకాల తోడు, బిడ్డలు, కొడుకులు, ఎందరో తోడే నిల్చుండాలి. తల్లికి గుడక, పిల్లలకు గుడక. ఇప్పుడు ఏంటంటే మన కన్న పిల్లలకు కూడా మనం తోడుగా ఉండాలి. వాళ్ళు ఏం చేసినా ఇట్లా ఏంటి బిడ్డకి ఇట్లా ఏంటి అని చెప్పుకోవాలి. సపోర్ట్ లేని మాత్రం ఎవ్వరు లాగలేరు. కష్టమైతే ఇది విషయం. నచ్చిందా నచ్చలేదా ఇదైతే కామెంట్ పెట్టు ఈ మాటకు, చూద్దాం. నచ్చితే కామెంట్ చేయండి. మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి అనుకుంటున్నా. మంచి మంచి కామెంట్ వస్తుంది. ఒక మంచి కామెంట్ చదువుతా. గీతా పావని గారు, హలో అండి, ఐ ట్రైడ్ గోధుమ అట్టు, ఇట్స్ వెరీ టేస్టీ, వింటర్ లో వేరే లెవెల్, అసలు రియల్లీ గుడ్, అండ్ ఎగ్ బిర్యానీ కూడా ఐ విల్ ట్రై అండ్ మై కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అవి ఎగ్గులు కొంచెం ఫ్రై చేసుకోవాలంటే నూనెలో ఫ్రై చేసుకుని, ఎందుకంటే కొందరికి ఇష్టం ఉండదు, కొందరికి ఇష్టం ఉంటది అని నేను మామూలుగానే అది గ్రేవీలనే ఉడకబెట్టి లోపలికి మసాలా పోయేటట్టు పెట్టి పెట్టేసిన. ఆ విషయం చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇంట్లో వీడియోలో చెప్తున్నా. ఇప్పుడు కొందరికి నూనెలో వేయిస్తారు అన్నట్టు, వేయించుకోవచ్చు. గోధుమ అట్టు వేసుకున్నారంట. గోధుమ అట్టు చేసుకున్నారా? సూపర్ ఉందంట. అదే ఇది కూడా వేసుకొని ఎగ్ బిర్యానీ అన్నది సింపుల్ గా టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇంతకు ముందు చేసింది ఆ ఎగ్ బిర్యానీ కూడా అదో రకం, సింపుల్ గా బ్యాచిలర్స్ చేసుకునే రకంగా. ఏంటంటే పిల్లలు రూమ్లలో ఉండి చేసుకుంటారు చూపిస్తున్నాయి ఈ మధ్య. అవునవును, ఈ మధ్య అడుగుతున్నారు కూడా, రూమ్లలో ఉండే వాళ్ళు చాలా చూస్తున్నారు కూడా మనల్ని, చేసుకుంటారు. నేను ఒక పొడుపు కథ అడగన్నానే మమ్మీ, అడుగుమంటారా? మీరు కూడా చెప్పుర్రి. మీరు అడుగుమంటారు, కామెంట్ పెడుతున్నారు. అడుగు తేజ అని కూడా పెడుతున్నారు. ఈరోజు పొడుపు కథ ఏంటంటే, తల లేదు గాని రక్షణకు గొడుగుంది, పాము లేదు గాని పుట్ట ఉంది. ఏంటిది అది? తల లేదు గాని గొడుగుంది, పాము లేదు కానీ పుట్ట ఉన్నది. మమ్మీ ఆలోచించే లోపు మీరు చెప్పేసేయుర్రి, కామెంట్ చేసేయుర్రి. నాకు అర్థమైంది అది. ఏదైనా క్లూ తీసుకుంటున్నా. పుట్టగొడుగులు, పుట్టగొడుగు అంటే పుట్టు మీదకెళ్ళి నేను గొడుగు అంటే నాకు అది అర్థమైంది. పుట్టగొడుగు చెప్పిన. సూపర్, మమ్మీ చెప్పేసింది ఆన్సర్. చెప్పేస్తుంది మమ్మీ, రావు అనుకుంటేనే అన్ని చెప్పేస్తుంది. ఇవన్నావు కదా, అర్థమైంది, కొంచెం అర్థమైపోయింది, దొరికింది. దొరకాలి కొద్దిగా. ఇప్పటి కాలం అంటే అది తెలియదు అనుకో. అప్పటి కాలం ఏంటంటే పుట్టగొడుగు అంటే చేన్ల పుట్టగొడుగులు ఉంటాయి. అది ఏంటంటే చెట్ల కింద ఇట్లా పుట్ట ఉండి ఆడ అన్ని గొడుగులు ఉంటుండే. అవి తీసుకొచ్చి అంటుతురు కడిగి నాటు. చాలా హెల్దీ, అట్లా హెల్దీ. అప్పుడు గొడుగుల కూర అది కూడా వర్షాలు పడితే చాలా వస్తుండేది. అవునా? చూపెట్టేద్దాం, ఈ ప్రాసెస్ చూపెట్టేద్దాం. ఇక చూపిద్దాం. చెప్తావా? సింపుల్ చికెన్ కర్రీ చెప్తా. 2 ఆనియన్, ఇగో చికెన్ అయితే ½ కిలో ముందుగా చూపి, హాఫ్ కేజీ చికెన్, ఇగో 2 ఆనియన్ చిన్నవి, ఇగో 2 టమాటాలు, ఇక అల్లము, ఎల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ ఒక జర దంచ, అది చూపిస్తా నేను. ఇక పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు,
ఇదైతే చికెన్ మసాలా నేను చేసినా కదా. కారం, పసుపు, ఇంతల్లే సింపుల్గా టేస్ట్ లెవెల్ చేసుకుందాం. సరేనా? హాఫ్ కేజీ. ఇక నాన్ వెజ్కి 2 చెంచాలు పోసుకోరు, ఇట్లాంటి చెంచాతోటి. రెండు మీడియం సైజ్ ఆనియన్ ఇది చేసుకుందాం. ఇగో ఎల్లిగడ్డలు ఇట్లా గీరేసుకోవాలి, టేస్ట్ అవైలబుల్ ఉంటుంది. ఇట్లా అల్లం ఈ రకంగా సింపుల్గా ఇంట్లో అల్లం ఎల్లిగడ్డ లేకపోతే అప్పుడు మీరు కచ్చపక్క వేసేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేద్దాం. మీరు ఉంటే వేసుకోండి, లేకుంటలేదు. నేను ఏంటంటే మామూలుగానే వేస్తాను, డిసైడ్ అయినా మామూలుగానే వేస్తాను. మీకు ఇట్లా అనుకోకుంటే ఇట్లా వేసేయచ్చు. ఇప్పుడు టమాటా వేసుకుందాం ఆయిల్కి. మీరు రూమ్లలో ఉండి ఎట్లా అందుకుందామని టెన్షన్ పడకుండా సింపుల్గా పేస్ట్ లెవెల్గా. ఇప్పుడు పసుపు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ వేసిన. ఇగో సాల్ట్ వేస్తున్నా, 2 టీ స్పూన్లు వేస్తున్నా. టమాటాని ఆనియన్ ఉడుకుతుంది. ఇక సన్న మంట మీద మగ్గి మూత పెట్టేసుకుంటాం. టమాటా ఉడకాలి. టమాటా ఎట్లా ఉడుకుతుందని చూసుకోవాలి. ఇట్లా అట్లనే పెట్టి ఉంచద్దు. మీరు ఏ గిన్నెలు వేసుకొని ఉడికించుకుంటా అంటే ఆ గిన్నెలు వేసుకోండి. ఇక టమాటా మాత్రం మంచిగా ఉడకాలి. టమాటా ఉడికినాకనే చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు వేసిన ఈ ఆనియన్ అన్నది మగ్గిపోతుంది. ఇప్పుడు మనం కారము, ఉప్పు వేసుకున్నాం. కారము గరం మసాలా వేసుకుందాం. ఇలా పట్టుకుంటుంది. ఇక గరం మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నా. ఏంటంటే చికెన్ మసాలా. కారము 3 టీ స్పూన్లు వేస్తున్నా. మీరు తినడానికి వేసుకోండి. 1/2 కేజీకి తెలివని పిల్లలకు గుర్తు పెట్టుకొని చెప్తున్నా. మీరు పైసా ఎక్కుంటే 2 స్పూన్. మీ కారం మీ ఆప్షన్, ఇక మీరు ఇష్టం ఉన్నట్టు వేసుకోండి. ఇట్లా కారం అన్నది నూనె కుడికితే కమ్మగా వస్తుంది. అట్లా కొంచెం ఉడకండి. ఇట్లా నూనెకు కారము, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాం అనుకో టేస్ట్ లెవెల్ వస్తుంది. గరం మసాలా అన్నీ పడ్డాయి. ఇలా అన్నీ అంటే సింపులే, అన్నీ పెద్దగా ఏమి వేసలేదు. ఇప్పుడు చికెన్ పెట్టేసుకున్నాం. రూమ్లలో ఉండి టక్కన అప్పుడే ముఖం కడుక్కొని వచ్చే వరకైనా వంట అయిపోతుంది. 10 నిమిషాల వంట. పోయి మీరు వేసేసుకొని ఇట్లా వండుకొని తినేటట్టు ఉంటుంది. కమ్మతనానికి అయితే ఓ లెవెల్ దింపు లెవెల్. ఇది వాటరు, చికెన్ వాటర్ వచ్చి సన్న మంట మీద అవి ఎగ్గిపోయినాక మనము వాటర్ పోసుకునేది చెప్తాను. చికెన్లో వాటర్ ఎట్లా వచ్చినాయి. ఈ వాటర్ అన్నది వెనకాలి ఇంకిపోయి మనకు ఆయిల్ పైన వేలినాకనే మనం వాటర్ పోసుకోవాలి. అప్పుడు టేస్ట్ లెవెల్ ఉంటుంది. ఇక ఇదే ఈ వాటర్లోనే మనం ఏంటంటే నీళ్ళు పోసినామంటే చికెన్ ఖరాబ్ అవుతుంది. ఇది పోవాలి. మూత పెట్టేసుకుంటాం. చూపిద్దాం. అట్లా ఆయిల్ ఇడుస్తుందంటే మన చికెను టమాటా రసం, ఆనియన్ రసం, అది సూప్ అన్నది వెళ్ళింది. ఇట్లా ఈ రకంగా మనము ఇలా వాటర్ని ఇంకిపోయింది. మనం టమాటాది ఉన్నది కదా, దాన్ని గ్రేవీ ఇది ఇట్లా చికెన్ వాటర్ మొత్తం ఎగ్గిపోయినాకనే మనం ఈ రకంగా ఇట్లా గట్టి గట్టిగా ఉన్నప్పుడే మనం ఇప్పుడు వాటర్ ఎన్ని పోసుకోవాలి
అన్నది మీ ఇష్టం ఇక. నేను ఒక సగం గ్లాస్ పోసుకుంటున్నా, నాకు సరిపోతుంది అనుకుంటున్నా. ఇంకొంచెం పోస్తాను. ఈ గ్లాస్ తోటి ఈ గ్లాస్ పోస్తున్నాయి చూడండి, ఉడకనిగా మరి. ఈ గ్లాస్ పోసిన ఉడకాలి, ఎక్కువ మంట పెట్టుకోండి. అన్నమైంది ఇక్కడ, అన్నమైంది. ఇబ్బంది చేస్తుంది. వేడి వేడి అన్నం రెడీ. అన్నం చికెన్ కర్రీ. కర్రీ అంటుంది ఇలా స్పూన్ పెట్టినా కదా అంటే అయిపోయింది, రెడీ అయింది. రెడీ. బంద్ చేసిన సుపెట్టలకు ఎట్లా వస్తుంది కూడా. కొత్తిమీర వేసేసుకుందాం. సింపుల్గా, సింపుల్గానే, ఎక్కువ మసాలాలు కాదు, ఏం కాదు. మనం ఇట్లా అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. ఎంత వచ్చింది ఇట్లా ఈ రకంగా గ్రేవీలా. ఇంకా చల్లగా అయితే ఇంకా గట్టిగానే అవుతుంది. ఈ రకంగా వండుకోండి. ఎంత బాగుంది కూడా, తగ్గేది లేదు. ఏంటంటే ఇది సబ్సైడ్ అయితే వేసుకోరు కదా, మంచి మంచి వంటతోటి సింపుల్ తోటి మీ ముందుకు వస్తున్నా. ఇది కమ్మతనంలో సూపర్. స్మెల్ ఎట్లా వస్తుందో, కమ్మగా వస్తుంది కదా, మంచి ఫ్లేవర్. లైక్ ఏంటి కామెంట్ పెట్టుండ్రి. ఇది ఎట్లున్నది అన్నది. సింపుల్ గా అప్పటికప్పుడు మగవాళ్ళు అయినా ఇంట్లో వండుకోవచ్చు, పిల్లలు కూడా వండుకోవచ్చు. ఆ టైంలో మనకు ఏంటంటే ఇంట్లో ఎవరు లేకుంటే అందరాని వాళ్ళు కూడా అప్పుడే పొయ్యి మీద వేసుకొని తినచ్చు. టేస్ట్ సింపుల్ చికెన్ కర్రీ, చికెన్ గ్రేవీ తోటి. ఇది కూడా గ్రేవీ బాగుంటుంది. సరే, టుడే స్పెషల్ సింపుల్ చికెన్ కర్రీ. ఇప్పుడు రూమ్స్లలో ఉండే వాళ్ళు ఈజీగా, ఎక్కువ పెద్ద ప్రాసెస్ లేకుండా, టేస్ట్ ఏమో సూపర్ ఉంటుంది. సూపర్. మీకు లెగ్ పీస్ ఇష్టమా? నాకు ఇష్టం. లెగ్ పీస్ 1/2 kg చికెన్ తోటి చేసేసింది మమ్మీ. గ్రేవీగా. మీ గ్రేవీ అనేది మీ ఆప్షన్. ఎక్కువ వాటర్ పోసుకుంటే ఎక్కువ గ్రేవీ అవుతుంది. లెమన్ పెట్టేసుకొని. మీరేం స్పెషల్స్ చేసుకున్నారు ఈరోజు చెప్పుర్రి? మీరేం వండిర్రు? ఇది ఇట్లా వండుకోరు, బాగుంటుంది సింపుల్గా, టేస్టీగా. పొగల్ రైస్. ఇప్పుడు చల్లగా ఉంది వెదర్కి ఇట్లా తింటే సూపర్ ఉంటుంది. ఈ పొగలలో నేను కనిపిస్తున్నానో లేదో అసలు? కనిపిస్తున్నానా? కనిపిస్తున్నావు అని చెప్పురు, మీరు కామెంట్ చేయుర్రి. మాకు అనిపిస్తున్నావు, తిన్నాను. పీస్ వేడిగా ఉంది, ఫుల్ వేడిగా ఉంది. ఉడికింది పర్ఫెక్ట్, బాగుంది. టేస్ట్ చెప్పు. సూపర్ ఉంది అసలు. ఇట్లా సింపుల్గా కూడా సూపర్ ఉంది అసలు. ఎంత బాగుందో, కమ్మగా చేసుకోరి, సింపుల్గా టేస్టీగా. సూపర్, వేరే లెవెల్. చాలా టేస్టీ ఉంది. రుచి మాత్రం అద్భుతం, అమృతం, అమోఘం. చాలా టేస్ట్ ఉంది. ముక్క కూడా బాగుంది, చాలా టేస్ట్ ఉంది. చేసుకొని సింపులే కానీ టేస్ట్ మాత్రం సింపుల్ కాదు. టేస్ట్ చాలా టేస్ట్ ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సూపర్.